హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఓజీ కంప్లీట్ కలెక్షన్ గురించి, అలాగే ఇప్పుడు దాకా షేర్స్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది కంప్లీట్గా పాయింట్ టు పాయింట్ అనేది మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అనుకోవచ్చు ఇప్పుడు చేస్తున్నాం ఏంటని చెప్పని. నేను అందరిలాగా వ్యూస్ కోసం అనేది అయితే చేయను అనమాట. ఏంటంటే తర్వాత రిలీజ్ అయిన తర్వాత రోజు వెంటనే 200 కోట్లు వచ్చినాయి, 300 కోట్లు వచ్చినాయి అని చెప్పి నా మైండ్లో ఉన్నది నేను చెప్పను. సో ఇక్కడ టోటల్గా ఉన్న ప్రాఫిట్ అనలిస్ట్ అనేది చేసుకున్న తర్వాతే మీకు ఈ కంటెంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళందరూ చాలా ప్రెస్టేజ్గా తీసుకునే నైజాం కలెక్షన్ గురించి అయితే చెప్తా. ఇక్కడ వచ్చేసరికి మనకి టోటల్గా 15 రోజులకు గాను 51.10 కోట్లు రావడం అయితే జరిగింది. సో ఆ 10 అనేది మీకు లక్షల్లో అయితే క్యాలిక్యులేట్ అవుతుంది. సో అది ఓవరాల్గా మిగతా ప్లేస్లో వచ్చేసరికి అంటే ఆ నైజాం తీసేసి మిగతా చోట్ల చూసుకుంటే 17.52 సిఆర్లో అయితే ఉంది. ఉత్తరాంధ్రలో వచ్చేసరికి 16.08 సిఆర్లో ఉంది. వెస్ట్లో వచ్చేసరికి 12.6 సిఆర్లోకి అయితే ఉంది. సో ఇంకోటి వచ్చేసరికి ఈస్ట్లో వచ్చేసరికి నాము 8.15 లాగా అయితే ఉంది. సో గుంటూరులో వచ్చేసరికి 10,88,00,000 అయితే మనకి ఉంది. సో కృష్ణా వచ్చేసరికి 9,56,00,000, నెల్లూరు 4.65 అయితే ఉంది. టోటల్గా మనకి ఇక్కడ వచ్చేసరికి 194.70 కోట్లు గ్రాస్. సో ఇక్కడ వచ్చి గ్రాస్ మాత్రమే ఉంది. తర్వాత వచ్చేసరికి మనకి టోటల్గా షేర్ వచ్చేసరికి 130 అయితే వచ్చేసింది. కర్ణాటకలో వచ్చేసరికి 10.11 సిఆర్ లాగా అయితే ఉంది. సో మిగతా చోట్ల వచ్చేసరికి 4.3 సిఆర్. ఓవర్సీస్లో వచ్చేసరికి 30.99 సిఆర్లో అయితే ఉంది. సో ఓవరాల్గా వరల్డ్ వైడ్ కలెక్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసరికి 291.70 సిఆర్ లాగా అయితే ఉంది. సో షేర్ వచ్చేసరికి మనకి 176.40 సిఆర్లో అయితే ఉంది. ఓవరాల్గా మనకి ఈ బిజినెస్ అనేది జరిగిందైతే ఎక్కువలోనైతే ఉంది. సో ఇక్కడ మనకి తెలుగు దాంట్లో కన్నా హిందీ వర్షన్లో అనేది ఎక్కువ వచ్చింది అని చెప్పేసి అని అన్నారు, కానీ సో హిందీలోనే కొంచెం కలెక్షన్ అనేది తగ్గింది మన తెలుగు స్టేట్స్. అలాగే మిగతా చోట్ల పర్లేదు, బాగానే ఉంది, లాక్ వచ్చేసింది. సో కాంతారా వచ్చిన తర్వాత కంప్లీట్గా కర్ణాటకలో అయితే తక్కువగా రన్ అవుతుంది. సో కాంతారా చాప్టర్ 1 వచ్చిన తర్వాత టోటల్గా అయితే అక్కడ కలెక్షన్ అనేది పడిపోయింది, మనకి ప్రాఫిట్ అనేది కూడా రావలేదు. సో మనకి ఏపీ తెలంగాణ సో ఈ 2 ప్లేస్లోనే దాదాపుగా 200 కోట్లకి బిజినెస్ అనేది జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చింది 194 కోట్లు. మీకు అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. సో ఇంకా కలెక్షన్ ఇక్కడ అయితే రావాలి. ఇక్కడ మనకి దాదాపుగా 250 కోట్లు వస్తేనే మనకి 50 కానీ 40 కానీ ఆ మధ్యలో ఉంటేనే మనకి ప్రాఫిట్లు అనేది ఉన్నట్టు, బ్రేక్ ఈవెన్ అవుతున్నట్టు. సో కొన్ని చోట్ల ప్రాఫిట్లో ఉంది, కొన్ని చోట్ల లాస్లో అని ఉంది. అంటే అట్లానే మనకి మూవీ ఎలాగైతే మిక్స్డ్ టాక్ అయితే పడిందో మిక్స్డ్ కంటెంట్ లాగే అయితే ఉంది. సో ఒక చోట బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇంకో చోట అయితే టోటల్ కలెక్షన్ కూడా రావట్లేదు అన్నమాట. సో అలాగైతే ఉంది. మీరు దీని మీద ఏమనుకుంటున్నారు అనేది చూసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే వికీపీడియా అనే దాంట్లో అయితే టోటల్గా మీకు అప్డేట్ చేయడం అనేది జరిగింది. సో అందులో అయితే చూసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.